మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రభు ప్రార్థన గురించి చెప్పాడు. ప్రార్థన ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏమని చేయాలి, ఈ వివరాలన్నీ ప్రభు చెప్పాడు. మనము ప్రభు చెప్పినట్టు చేయడం నేర్చుకోవాలా, లేక బోధకులు చెప్పినట్లు చేయాలా? ప్రభు చెప్పినట్టే చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి? ఫస్ట్ ప్రభు అంటున్నాడు, వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషాలు, అదొక సుదీర్ఘమైన ప్రార్థన. ప్రభు అన్నాడు, విస్తరించి మాట్లాడుట వలన వారి మొర్ర పరలోకం చేరుతుంది అనుకుంటారు. భయముతో గజగజ వణుకుతూ దేవుడు తన ఆత్మ ద్వారా ఏమైతే రాయించాడో వాటిని మాత్రమే మనం అనుసరించాలి గాని మనుషులు పెట్టిన పద్ధతులను మనం గౌరవించకూడదు. అయినా ప్రార్థన అనేది ఏదో కవిత్వముగా ఉండకూడదు. ప్రార్థన అనేది ఏదో కాగితం మీద పుస్తకం మీద రాసుకున్నవి చదివేలా ఉండకూడదు. ప్రార్థన ఎలా చేయాలి, ఆరాధన ఎలా చేయాలి, ఇవన్నీ బుక్ లో రాసిని చదువుతున్నారు గాని వాళ్ళ హృదయంలో నుండి వచ్చింది కాదు. అందుకని ప్రభు అన్నాడు, వీళ్ళు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు గాని వారి హృదయం మాత్రం నాకు దూరంగా. దిస్ వర్షిప్ ఈజ్ ఇన్ వెయిన్. ఇది వ్యర్థమైన ఆరాధన, నేను అంగీకరించని ఆరాధన. యేసు ప్రభు దగ్గరికి 2 రకాల మనుషులు వచ్చారు. ఒకరేమో నేను పాపిని అనుకొని ఆ ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళలోని కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు తడిపి నన్ను క్షమించు అని వేడుకున్న పాపులు, సుంకరులు ఒక బ్యాచ్. ప్రభుకి ఆమడు దూరములో నిలిచి నేనేమి పాపిని కాదు, నేను నీతిమంతుణ్ణి, ఎందుకంటే ఉపవాసం ఉంటున్నాను. ఆ సుంకరి వలె ప్రభు పాదాల దగ్గర పడి క్షమించు మహాప్రభు అని అడుక్కోవాల్సిన గత్యంతరం నాకేమి. అయినా నేను పాపినైతే కదా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేది. నేను నీతిమంతుణ్ణి గనుక నేను అంతగా గుండె బాదుకొని రొమ్ము గుద్దుకొని అంత పశ్చాత్తాప ప్రార్థన చేయవలసిన అవసరం లేదని అనుకుంటూ వాళ్ళు ప్రభువుల్లో తప్పులు వెదకడానికి వచ్చి చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, కూను రాగం తీయొద్దు, విస్తరించి మాట్లాడొద్దు. యు డీల్ విత్ గాడ్. దేవుడితో నీవు సరి చూసుకో అని ప్రభువు చెప్తున్నాడు. ఎంత మంచి భావం ఇది. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడం ఇష్టం ఉండదు. మీకు తెలుసా, వేషధారులు భక్తిగా ఉండరు, భక్తి గలవారు వేషాలు ధరించరు. ఎవరైనా నీతిగా ఉన్నారు, హృదయంలో పవిత్రత కోరుకుంటున్నారు అనుకుంటే వాళ్ళు ఎప్పుడూ బయటకు అనవసరమైనవి చేయరు. అనవసరమైనవి అంటే వ్యర్థమైన అలంకరణకు వారు ప్రాధాన్యత ఇవ్వరు. సో ప్రభు అంటున్నాడు, సమాజ మందిరాల్లో ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం. అంటే వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు, ఏకాంతంగా ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. అందుకే మీకేమి ఇష్టం? ప్రభుతో లేక దేవునితో, తండ్రితో ఏకాంతంగా గడపడం ఇష్టమా, లేక అందరి అభినందనకు చక్కగా స్టేజ్ ఎక్కి తండ్రి అయిన దేవానికి స్తోత్రములు నాయనో అన్నవి ఇష్టమా? చూసారా? అయితే మందిరాల్లో ప్రార్థన చేయడం తప్ప లేదు. ప్రార్థన అనేక విధాలుగా ఉంది. మోకాళ్ళలోని ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మనం లేవలేని స్థితిలో ఉన్నా, లేక నిద్రలో ఉన్నా, మధ్యరాత్రి మెళుకు వచ్చినా పండుకొని ప్రార్థన చేయొచ్చు, చర్చిలో ప్రార్థన చేయొచ్చు, ఇంటి దగ్గర ప్రార్థన చేయొచ్చు. కానీ మన ఉద్దేశము మనుషులు చూస్తున్నారని చేస్తున్నామా, లేక దేవుడు చూస్తున్నాడని చేస్తున్నామా అనే ఉద్దేశాన్ని బట్టి ఫలము ఆధారపడి ఉంటుంది. వారు వారి ఫలమును పొంది ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే వారు వేషధారులుగా ప్రార్థిస్తున్నారు గనుక వారికి వచ్చే శిక్షా ఫలమును వారు పొందుతారు అనుకున్నారు. చూచారా? ప్రార్థన రహస్యంగానే చేయాలా, పబ్లిక్ గా చేయకూడదా అంటే పబ్లిక్ ప్రేయర్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్రేయర్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రభు చెప్పాడు ఏమనంటే, సమాజ మందిరాల్లో వీధుల మూలలో ఈ శాస్త్రులు పరిసయ్యులు చేసే ప్రార్థన వారు అలా చేస్తున్నారు, మీరు వేషధారులుగా ఉండి ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నాడే గాని మీరు ప్రార్థన అనగానే తలుపేసేసుకోండి అని చెప్పట్లేదు. డోంట్ టేక్ ఇట్ రాంగ్. అపార్థం చేసుకోకండి. ఏమని ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చేయకూడదో కూడా చెప్తున్నాడు. వేషధారులుగా ఉండొద్దు, మనుషులు చూడాలని, మనుషులకి కనబడాలని చేయొద్దు. ఇలా ఉంటే దానికి వచ్చే ఫలాన్ని వారు పొందుతారు. అయితే ఎలా చేయాలి? 6వ వచనంలో, నీ గదిలోనికి వెళ్ళాలి, తలుపు వేసుకోవాలి, బోల్ట్ పెట్టుకోవాలి, రహస్యముగా నీ తండ్రికి ప్రార్థన చేయము.
ఈ మాటలు పౌలు చెప్పినవి కాదు, తిమోతి చెప్పినవి కావు, లేకపోతే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు చెప్పినవి కావు. సాక్షాత్తు ఎవరు చెప్పారు? ఎవరికి ప్రార్థన చేయమన్నాడు? ఎలా చేయాలో ఎవరికి చేయాలో మీకు తెలియకపోతే ప్రార్థన చేయడం దండుగా అది చేరదు. ఇంకెందుకు? యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోమని పౌలు చెప్పాడు. యుక్తముగా ప్రార్థన చేయడు. క్రొత్త నిబంధన పత్రికల్లో ప్రతి పత్రికలో ప్రారంభములో ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరి నామములో చేయాలో, ఎవరి సహాయములో చేయాలో రాయబడి ఉంది. ఒకసారి రాస్తే ఎందుకులే అనుకోవచ్చు. ప్రతి పత్రికలో కూడా ప్రారంభములో ఆయన ఇదే ప్రార్థన, ఇదే ఆరాధన నేర్పించాడు. యేసు ప్రభు అదే నేర్పించాడు, అపోస్తలులు అవే నేర్పించారు. నీకు నేర్చుకోవడానికి అహమడ్డొస్తుందా? నేను చెప్పింది నేర్చుకోమని చెప్పట్లేదే. నేను చెప్పినట్టు చేయకండి. మీరు బైబిల్లో చూసి యేసు ప్రభు చెప్పినట్టు చేయండి, అప్పుడు మన ప్రార్థన చేరదు. మీ తండ్రికి ఇలా ప్రార్థన చేయండి. చూడండి, నేను కూడా తండ్రి నా ఇష్టం కాదు నాయన, నీ ఇష్టమే, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరుగాక అని ఆయన చేసి ఇలా చేయమని చెప్పాడు. మరి ఆ ప్రభు చెప్పినట్టు కూడా నీవు చేయకపోతే మరి నిన్నేమనుకోవాలి? మూర్ఖుడు అనుకోవాలా, లేక మతాధికారి అనుకోవాలా? ఆనాడు మతాధికారులు ఎలా ప్రభుని, దేవుని మార్గాన్ని ఎదిరించారో నువ్వు కూడా అలా ఎదిరిస్తావా? మానవ చెడ్డ బుద్ధి ఏంటంటే సరిచేయబడుట వారికి ఇష్టమే ఉండదు. దైవ భక్తులు చెప్పినప్పుడు నేర్చుకోవడం మంచిదా, వ్యతిరేకించడం మంచిదా? నేర్చుకోవడమే. నేను మీరు అందరూ సరి చేసుకోవడానికి అనువుగా ఉండాలి. బంకమట్టి ఎలా, కుమ్మరి ఎలా మలిస్తే అలా మలచబడడానికి అనువుగా ఉంటుందో, అలాగే దేవుని బలిష్టమైన చేతి క్రింద నువ్వు నేను అందరము మార్పు చెందడానికి సిద్ధంగా ఉండాలి. అదే దేవుడు కోరే. ప్రభు చెప్పినట్లు మనం ప్రార్థన చేద్దామా, లేక మన ఇష్టం వచ్చినట్లు చేద్దామా?